అందరికీ నమస్కారం. ఈరోజు శాసన మండలిలో మన రాష్ట్రంలో నిరుద్యోగుల మీద ఒక ప్రశ్న వేయటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రశ్న ఏంటంటే, ఈ రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది అని కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి. దీని మీద ప్రభుత్వ సమాధానం ఏంటని అడిగినప్పుడు, ఈ ఉద్యోగాల కల్పన మరియు ఈరోజు పాపులేషన్ మేనేజ్మెంట్ మీద చంద్రబాబు నాయుడు గారు తనకు అలవాటుగా అబద్ధాలని మరొకసారి మళ్ళీ విషయం చూపించాడు. అబద్ధాలతోటి ఏమని చెప్తారైనా, ఇప్పుడు దాకా 20 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో 6,28,000 ఉద్యోగాల్ని ఇచ్చేశాను. ఇప్పుడు దాకా ఈ 6,28,000 ఇచ్చేశాను. నా లక్ష్యం 20 లక్షలు, 20 లక్షల కన్నా మించిపోతాను అని చెప్తున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఆయన సహచర మంత్రి, ఆయన ఏం చెప్తున్నారో ఒక్కసారి ఒక వీడియో చూద్దాం. ఒక్క వీడియో. 6,28,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ప్రభుత్వానికి దక్కింది. ఇప్పటి వరకు వివిధ రంగాల్లో మొత్తం 5,72,280 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అధ్యక్ష, మంత్రి గారేమో 5,77,000 అంటాడు. చంద్రబాబు నాయుడు గారేమో 6,29,028 అంటాడు. ఇద్దరికి ఒకరోజు గ్యాప్. ఒక రోజులో సుమారు 70,000 ఉద్యోగాలు పెరిగిపోయినాయి వీళ్ళ లెక్కన. అంటే ఇక లోకేష్ గారు ఆయన ఏం చెప్తారు, ఇప్పుడు దాకా 2 లక్షల ఉద్యోగాలు చేశాం, నా టార్గెట్ 20 లక్షల ఉద్యోగాలు, చాలా ఉద్యోగాలు వస్తున్నాయి, వచ్చేసినాయి, ఇచ్చేశానని చెప్తున్నారు. మాకేమీ అభ్యంతరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కానీ మీ మాటలు ఎలా ఉన్నాయా అంటే, మాటలు వచ్చి మిలియన్స్ రూపంలో ఉన్నాయి, గ్రౌండ్ లో మాత్రం వేకెన్సీలు ఉన్నాయి. నేను మిమ్మల్ని అడుగుతున్నా సూటిగా, ఇన్ని ఉద్యోగాలు చెప్తున్నారు కదా, 6,28,000 ఉద్యోగాలు చెప్తున్నారు కదా, 6,28,000 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఏ పరిశ్రమలో ఇచ్చారు, ఎవరికి, ఎక్కడ, ఎన్ని పరిశ్రమలు, ఏ ప్రదేశాలు, ఏ జీతభత్యాలు, ఆ ఉద్యోగాల పేర్లు, హోదాలు ఇవన్నీ కూడుకొని ఎందుకయ్యా ఒక వెబ్సైట్ లో పెట్టవు, ఒక ఓపెన్ డొమైన్ ఎందుకు పెట్టవు? నువ్వు నిజంగా కూడా పెడితే మేము కూడా చప్పట్లు కొడతాం కదా, మా బాబు చాలా సూపరు, 6,28,000 ఉద్యోగాలు ఇచ్చేశాడని చెప్పుకుంటాం కదా.